ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఆదికాండము 29వ అధ్యాయం చదువుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య మీకు స్తుతులు ప్రభువా. నైనా ఈరోజు ప్రభువా ఆదికాండము 29వ అధ్యాయం చదువుతుండగా ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానమును దయచేయనైనా ప్రతి వచనము మాకు అర్థమైనట్లు మీరు సహాయం చేయమని సమస్త మహిమా ఘనత మీరు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆదికాండము 29వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్‌లను ఓపెన్ చేయండి. బైబిల్ లేని వారికి ఈ స్క్రీన్ మీద వాక్యం చూపించబడుతుంది. దాన్ని ఫాలో అయితూ నాతో పాటు కలిసి చదవగలరు. ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచునప్పుడు పొలములో ఒక బావి కనపడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడి మందలన్నీయు కూడి వచ్చునప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది. పశువులను పోగు చేయ వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీయు పోగు కాక మునుపు అది మా వలన కాదు. తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తుకు పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని వచ్చి అతనిని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీయు లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబునడిగెను. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. రాహేలు రూపవతియు సుందరియు నయ్యుండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసెదననెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబానును అడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసితిని. ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదమని చెప్పగా
యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్ణమైన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండెను. అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య మీకు స్తుతులు ప్రభువా. నాయనా ఈరోజు ప్రభువా ఆదికాండం 29వ అధ్యాయం చదవటానికి ప్రభువా మీరు జ్ఞానం ఇచ్చారు. మీకు స్తుతులు నాయనా. ఇలాగే నాయనా ప్రతిరోజు ప్రతి అధ్యాయం చదువుతుండగా ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానమును దయచేయమని, సమస్త మహిమ ఘనత మీరు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా రేపు కలుసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయం చదువుకుందాం. అంతవరకు సెలవు.